హలో ఫ్రెండ్స్, డబుల్ ఎలిమినేషన్లో ఫస్ట్ టేస్టీ తేజ ఎలిమినేట్ అయిపోయాడు. సెకండ్ వచ్చి పృథ్వీ శెట్టి ప్రేమ పక్షుల్లో ఒక పక్షి ఎగిరిపోయింది. మరి ఎందుకు ఎగిరిపోయింది, ఎలా ఎగిరిపోయింది, డేంజర్ జోన్లో ఎవరున్నారు అనేది కారణాలు మనం మాట్లాడుకుందాం. లాస్ట్ డేంజర్ జోన్లో పృథ్వీని విష్ణుని ప్రేమ పక్షులనే పెట్టారంట లాస్ట్లో. అబ్బాబ్బాబాబా ఏం సీన్ క్రియేట్ చేశాడు బిగ్ బాస్. నిజంగా వాడు ఫీలింగ్స్ ఎట్లుంటాయి. పృథ్వీకి ఫీలింగ్ లేకపోవచ్చు కానీ విష్ణు ఫీలింగ్ చూడాలి. అసలు అది హౌస్లో చూస్తే ఎలా ఉంటుంది. వాళ్ళిద్దరు ఫీలింగ్స్ చూడాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళిద్దరిలో పృథ్వీ ఎలిమినేట్ అవ్వటం ఫెయిరా అన్ఫెయిరా కామెంట్ చేయండి. ఓకే, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పృథ్వీ శెట్టి ఎలిమినేట్ అయ్యాడంటే అసలు ఇప్పటి వరకు ఉండటమే గొప్ప. ఎందుకంటే ఒక్క గేమే కాదు కదా బిగ్ బాస్ హౌస్ అంటే. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, హౌస్లో పనులు ఉంటాయి, బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఎదుటి గౌరవించే విధానం ఉంటుంది, మాట తీరు ఉంటుంది, అగ్రెసివ్నెస్కి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది, గేమ్ ఆడే విధానం కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. అది ఏమీ లేదు గౌతమ్ దగ్గర, పృథ్వీ దగ్గర. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎగ్గు టాస్క్ దగ్గర నుంచి చూసుకుంటే, ప్రభావతి టాస్క్ దగ్గర నుంచి చూసుకుంటే చాలా కోపం ఇచ్చుకుంటున్నాడు. ఆదిత్య ఓం గారిని అయితే ఇట్లా మెడపట్టుకుంటే పాపం ఊపిరాడక కొడుకులాడి తర్వాత మీదకి వెళ్ళాడు. మాట రాలేదు ఆదిత్య ఓం గారికి. ఆదిత్య ఓం గారి ఏజ్ ఏంటి, ఇతని ఏజ్ ఏంటి, ఇతను గట్టిగా పట్టుకుంటే అతను ఊపిరాడగలదా? ఆదిత్య ఓం గారు మన నామినేషన్ చేసే టైంలో కూడా అదే చెప్పాడు. ఇట్లా పట్టుకుంటే ఊపిరాడక తర్వాత కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని అరుస్తూ కూడా మాట రాలేదు. ఆదిత్య ఓం గారు చెప్పడానికి కూడా మాట రాలేదు. అంత గట్టిగా అగ్రెసివ్ ఆడాడు ఆట. ప్రేరణ అడ్డొస్తే ప్రేరణ కూడా ఇసురతలు వేసాడు. మణికంఠ మీదకి ఎట్లా వెళ్ళాడు, తన్నేటట్టు వెళ్ళిపోయాడు మణికంఠ మీదకి. అసలు మొహం మీదకి. అదేంటో అదే కోప్పడతాము, అదేందో కానీ వీరైతే కొడతానన్నట్టు పోతాడేంటి? అదేందో బిగ్ బాస్ హౌసా లేకపోతే పర్సనల్ గజ్జి పెట్టుకొని ఎప్పటి నుంచో కక్షలు పెట్టుకున్నాడు వెళ్తారు పైకి, అట్లా వెళ్తాడేంటి? అదే ఆ విధమైన కోపం ఏంటి అసలు? ఆ విధమైన బాడీ లాంగ్వేజ్ ఏంటి? వెళ్ళిపోతాడు ముఖం మీదకి ముక్కు మొహం ఆనించుకొని మాట్లాడతాడు. ఆ నోట్లో తొంపరలో కంపంతా కూడా ఎదుటి మీద పడతా. అది మన గౌతమ్ కూడా అన్నాడు, వాసన దూరం జరిగాని. కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. ఆదిత్యం కానీ అలా చేశాడు. సెకండ్ వచ్చి అవినాష్ నామినేట్ చేస్తుంటే వాడు ఏరా అంటే రా అనుకుంటే అంటాను రా అంటే మా ఆవిడ చూసింది షో, దాన్ని బట్టి నువ్వు ఆడలేదంట, మా ఆవిడ చెప్పిందని అంటే మీ ఆవిడని రమ్మని హౌస్లోకి అంటాడు. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అని అంటున్నాడా లేకపోతే ఈ ఏమేమి మాట అనేది కూడా తెలియకుండా అంటాడో తెలియదు కానీ మీ ఆవిడ మళ్ళీ హౌస్లోకి అన్నాడు. రా అనొద్దురా అంటే అవినాష్ రా అంటాను రా నేను అని మీదకి వెళ్తాడు. అంటే అనొద్దు అని ఎదుటి పర్సన్ అంటున్నప్పుడు ఫ్రెండ్ అయితే రా అనుకోవచ్చు, ఓరే అనుకోవచ్చు, బామద్ది అనుకోవచ్చు, మత్స్య అనుకోవచ్చు, మామ అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. ఫ్రెండ్ కాదు కదా. అప్పుడే వచ్చాడు అవినాష్. ఫ్రెండ్ కానప్పుడు నువ్వు అన్నట్టు అంటావు. ఫ్రెండ్ అయితే తీసుకుంటాడు, ఫ్రెండ్ కానప్పుడు తీసుకున్నప్పుడు వదిలేసేయాలి. నేను అంటాను మీదకి వెళ్ళి అవినాష్ మీదకి వెళ్ళి పెద్ద కరుస్తూ నా ఇష్టం అంటాం. ఇది ఆ బ్యాచ్కి అందరికి అలవాట్లేదు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, ఇది నా ఆట అనటం బాగా అలవాటు ఆడికి అని అవినాష్ మీదకి వెళ్ళాడు. మొన్నేమో పౌల్ గేమ్ ఆడి కూడా నబిల్ ఊరికే చేయట పెట్టినందుకు టచ్ ఎందుకు చేసావు టచ్ చేయకూడదా? ఏం మనిషి కదా? టచ్ ఎందుకు చేసావు నబిల్ మీదకి వెళ్ళిపోయాడు. కానీ నబిల్ పడుచుకోలేదు, అక్కడ నాకు సార్ కూడా అడగలేదు కాబట్టి అయినా కానీ ఎంత పెద్ద కలిసాడు మీదకి వెళ్ళి. అప్పుడు అవినాష్ అడ్డొస్తే కూడా అవినాష్ని తోసి పడేస్తే మళ్ళీ సెకండ్ టైం వెళ్ళేటప్పుడు తేజ ఆగాగన్నాడు. అట్లా ఆ విధమైన పెద్ద కరుస్తూ టచ్ ఎందుకు చేసావు అని నబిల్ మీదకి వెళ్ళాడు. సరే నామినేషన్ టైం వస్తే రోహిణి మీదకి ఎట్లా వెళ్ళాడు? నువ్వు జీరోవి, నువ్వేం ఆడావు నువ్వు జీరోవి అని బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ. రోహిణి ఆడపిల్ల బాడీ లాంగ్వేజ్ చూపిస్తావా? సేమ్ అదే పొజిషను అదే విధంగా నబీల్ మొన్న నామినేట్ చేశాడు. అట్లా రోహిణి బాడీ లాంగ్వేజ్ చూపిస్తూ. ఏంటి అది ఆడపిల్ల కదా, ఎట్లయినా తోటి కంటెస్టెంట్ అయినా ఒక ఆడపిల్ల అనేది ఒకటి ఉంది, గౌరవించాలా ఏదైనా కానీ. బాడీ లాంగ్వేజ్ చూస్తే నాకు సార్ అరిచాడు, బాడీ లాంగ్వేజ్ చూపిస్తావా అని వీడియో చూపించి మరీ అరిచాడు. మరి జీరో అన్నదే హీరో కూర్చుంది కదా అక్కడ. ఎదుటివాడిని తక్కువగా చూడటం, గౌరవించకపోవటం పృథ్వీకి అలవాటు. పృథ్వీకి ఉంది కూడా. ఎదుటివాడిని గౌరవించడు, చాలా తక్కువగా మాట్లాడతాడు. ఎట్లా ఉంటుందంటే బాడీ చాలా గర్వంగా ఉంటాడు మనిషి.
చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు మనిషి. ఆ గర్వం ఆ యాటిట్యూడు అదంతా కూడా హౌస్లో ఎవరితో కలవకుండా ఒక్కడ కూర్చుంటే సోఫాలో కూర్చోటం, లేదంటే వాళ్ళతో ముచ్చట్లు పెడతాం. ఇదే చేసేది. హౌస్లో ఏం పని చేసాడంటే పృథ్వీ పని చేయంగా నేను నిన్న చూసి నా కిచెన్లో ఓడవటం, అది కూడా ఒక్కరు అనగా నవ్విని తీసేసుకున్నాడు. నిన్న చూశాను కొంచెం పని. ఎప్పుడు కూడా పృథ్వీ పని చేయడం నేను హౌస్లో 13 వారాలు చూడలేదు. లైవ్లో చూస్తున్నాను కానీ అసలు చూడలే. కూర్చోవడం, తినడం, స్నానం చేయడం, రెడీ అయి కూర్చోవడం, ఇదే. ఇలా ఆట వస్తే ఆడటం, ఇంతే, వేరేది ఏం లేదు. ఆట కూడా ఎట్లా దూకుతా బస్తాల గేమ్లో, గ్రామానికి ధాన్యం తెచ్చే బస్తాల గేమ్లో తేజ అని బస్తాతో పాటు అట్టి ఇడ్చుకెళ్ళాడు, ఇసురు అవతల వేసాడు. బస్తాతో పాటు ఇసురు వేసాడు అవతల. బస్తా ఎంత, తేజ ఎంత, అంత బరువుని ఇసురు అవతల వేసాడు ఇడుచుకుపోయి. అది గేమ్ ఆడుతున్నాడా లేకపోతే వాళ్ళని కుక్క పిల్లలు లాగేసినట్టు లాగేసాడు. ఆ నిఖిల్ ఆడితే కూడా అలా లాగేస్తాడు ఆడపిల్లల్ని. వాళ్ళకి ఆట ఆడటం అదే వచ్చా, వేరేది రాదా? మెయిన్ పృథ్వీ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, మాట విధానం, ఎదుటి వాడిని గౌరవించకపోవటం, రారా పోరా వాడు వీడు అని అంటాం. నిన్న గౌతమ్ మీదకి వెళ్ళాడు. గౌతమ్ ఏదో చెప్పుకొని గ్రూమ్ గేమ్ ఆడనందుకు మీకెందుకు భయం? గుమ్మడికాయ దొంగ బుధాలు తడుకున్నట్టు ఏదో వచ్చేసాడు పైకి. నిఖిల్ని ఎక్కడ కాపాడని చెప్పు అంటే డీటెయిల్ చెప్పాలా? క్లియర్గా అర్థమవుతుంది. నిఖిల్ని కాపాడాడు, ప్రేరణ కాపాడు, యశ్మి ఎంతమందిని కాపాడారు, ఎప్పుడు కాపాడని చెప్పని మీదకి వెళ్ళి ఏం బిగుతావారంటే చాది మీద జుట్టు బీకి గౌతమ్ మీద వేస్తావా? నీ సీరియల్ బ్యాచ్ అంతా నువ్వెంత గౌతమ్ మొహం మీద వేస్తావా జుట్టుని? అది ఆడియన్స్ చూస్తారు కదా, అది గుర్తుపెట్టుకుంటారు కదా, పక్కన పెట్టుకుంటారు కదా. అదొకటి వాడు వీడు అంటాం, పోరా అంటాం, ఏంది అది లెక్క చేయకుండా. ఇదొకటే కాదు, అసలు ప్రతిసారి నామినేషన్లకు వచ్చినప్పుడు కూడా పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఎవరో కూడా కాపాడేస్తున్నాడు. అప్పుడు సోనియా వెళ్ళిపోయింది, తర్వాత యష్మి వెళ్ళింది. ఎప్పటికప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నారు జనం, అతను కాపాడుతూనే ఉన్నారు. మెయిన్ వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చి ఏం చెప్పాలి? వాళ్ళ అమ్మ చెప్తుంటే కూడా చెప్పనీలా. ఆ కోపం తగ్గించుకోపోవడం వల్లే నువ్వు మెగా చీఫ్ కావట్లేదు అంటే వాస్తవం అది. కంటెండర్స్ అందరూ కూడా అతన్ని మెగా చీఫ్ ఎంచుకోవాలంటే భయపడ్డారు వాళ్ళ ఒపీనియన్. అప్పుడు వీడప్పుడే గేమ్స్లో ఈ రకం తొగుతూ పైకి వస్తున్నాడు, మెగా చీఫ్ అయితే భరించగలం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అతన్ని మెగా చీఫ్గా ఓటేయడానికి కూడా హౌస్ మేట్స్ ఒప్పుకోలేదు, అతని యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ బట్టి. అది వాళ్ళ అమ్మ చెప్పింది మార్చుకోమని, చెప్తుంటే మాట దాటేసాడు. కేవలం ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చేవంత ఒక తల్లిగా ఒక 4 వారాలు హౌస్లో ఉంటే తన కొడుకుగా బాగుపడతాడనేది ఏ తల్లి అని కోరుకుంటుంది. కాబట్టి విష్ణు మంచిగా ఉంది, బాగుంది అని విష్ణుని అప్రిషియేట్ చేసినట్టు. ఎందుకంటే అప్పుడు విష్ణు పృథ్వీ పక్కనే ఉంటుంది కదా. విష్ణువుని బట్టే పృథ్వీ ఉన్నాడు, కేవలం విష్ణువుని బట్టే. విష్ణు ఏదో కంటెంట్ చేస్తా, పులిహోర కలుపుతా, అతను లాగుతూ పీగుతా, కుక్కపిల్లగా అతను అమ్మటే పరిగెత్తుతా, కేవలం అంతకుముందు స్క్రీన్ స్పేసే లేదు 5 వారాలు. ఎప్పుడైతే విష్ణు పృథ్వీకి టచ్ అయిందో 5వ వారం నుంచి, అప్పటి నుంచి కూడా పృథ్వీ స్క్రీన్ స్పేస్ వస్తుంది. ఎందుకంటే విష్ణు ఏమి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా విష్ణుకి స్క్రీన్ స్పేస్ అనేది వస్తుంది. దాన్ని బట్టి పృథ్వీకి కూడా వచ్చింది. కేవలం ఇన్ని వారాలు సర్వైవ్ అయ్యాడంటే మెయిన్ రీజన్ విష్ణుయే అతను ఇన్ని వారాలు అవసరం ఉండటానికి కారణమైంది. లేకపోతే ఎప్పుడో బయటకు వెళ్ళిపోయేవాడు. అదొక పాయింట్ అయితే. రెండోది ఏమో కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు కదా, బిగ్ బాస్ కూడా కాపాడి ఉండొచ్చు కదా, ఏమో అది కూడా అయి ఉండొచ్చు. ఓటింగే లేదు అసలు అతనికి. కాబట్టి ఫస్ట్ రీజన్ తన యాటిట్యూడ్, ఎదుటి వాళ్ళని గౌరవించకపోవటం, గయ్యని మీద పడిపోవటం. మన గౌతమ్ కూడా ఏమన్నాడు, నీ కంకణం వచ్చి గొంతు గుచ్చుకుంది నాకంటే చెప్పపోయావా, తీసేవాడిని చెప్పపోయావుగా అన్నాడు. గేమ్కి వెళ్ళేటి పడే తీయద్దా, చేతులు కాళ్ళు తగులుతే తీయాలి కదా అని అన్నాడు. తర్వాత నిన్న విష్ణు దగ్గర ప్రతిసారి అతను చెప్పేది ఏంటి, విష్ణుకి నేను చెప్తున్నాను, నాకు ఫ్రెండ్ మాత్రమే, వేరేది ఏం లేదని చెప్తూనే ఉన్నాడు. నా కెరీర్ నాకుందని చెప్తూనే ఉన్నాడు. నిన్న క్లియర్గా చెప్పేశాడు. ఇక బిగ్ బాస్ కూడా ఎందుకులే అతను కూడా క్లియర్గా చెప్పేశాడు. విష్ణు కూడా అందరిని పిలిచేసి ఆ పృథ్వీకి నాకు ఏ సంబంధం లేదు, నాకేం నేను ఆడుకుంటాను విష్ణు కూడా చెప్పేసింది. ఇక ఓపెన్ అయిపోయారు, తెగదింపులు అయిపోయింది. ఎందుకు వచ్చిన వాళ్ళే ఇక నిండా ప్రయోజనం ఉంది, తెగదింపులయ్యారు కదా, కంటెంట్కి ఏమి రాదు, పులిహోరాలకి ఏమి రావు, ముచ్చట్లు ఏమి ఉండవు కాబట్టి ఎందుకు వచ్చి కలిసి ఎవరికి వచ్చింది కదా పంపించేది బెటర్ అని ఎవరిని బలి చేయకుండా పంపించినట్టున్నారు అయ్యా. అదే కారణం. ఓకే, పృథ్వీ ఇన్ని వారాలు ఉన్నాడంటే కేవలం వన్ ఆఫ్ ద రీజన్ విష్ణు. 100% విష్ణువే ఉంటానికి కారణం. ఓకే, మీరు పృథ్వీ ఎలిమినేషన్ని అన్ఫేర్ అనుకుంటున్నారా, ఫేర్ అనుకున్నారా కామెంట్ చేయండి.
తర్వాత డేంజర్ జోన్లో పృథ్వీని విష్ణుని పెట్టారంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఆ చివరి స్టేజ్లో నిలబడ్డప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఎవరు చూడాలనుకుంటే ఎవరు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.